మిత్రులందరికీ స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో ఈ రోజు క్లాస్లో మన లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందామండి. సో ఇక్కడ మనం ఫస్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేసుకుంటామంటే డిఫాల్ట్ స్టాటిక్ రౌట్స్ అనేవి ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో నేర్చుకుంటాం. అంటే డిఫాల్ట్ స్టాటిక్ రౌట్స్ అనేది ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో రిక్వైర్మెంట్ ఉంటుంది అనే దాని గురించి నేర్చుకుంటాము. సో వాటిని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో కూడా నేర్చుకుంటాం. అది కంప్లీట్ అయిన తర్వాత ప్రతి రౌటర్లో ఆ పర్టికులర్ డిఫాల్ట్ రౌట్ అనేది అపియర్ అయిందా లేదా, అంటే ఏ రౌటర్కి వెళ్తే మనం ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ సచ్ యాస్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతాము. సో ఆ ప్రాపగేటెడ్ ఏవైతే రౌట్స్ ఉన్నాయో దాన్ని వెరిఫై ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేసుకుంటాం. సో దాని తర్వాత మనం ఎగ్జాక్ట్గా ఒక ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని సో ఈ సేమ్ సినారియోని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకు కాన్సెప్ట్ అనేది మంచిగా అర్థమవుతుందండి. సో మీకు ఈ వీడియోస్ గాన అంటే నేర్చుకోవడానికి యూజ్ఫుల్ అవుతున్నాయని మీరు ఫీల్ అయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ పాసిబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ ఇన్ OSPF వర్షన్ 2 అంటే IPv4 నెట్వర్క్లో మనం వర్షన్ 2 యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. అంటే వెన్ వీ నీడ్ టు సెండ్ ఏ ప్యాకెట్ ఫ్రమ్ ది OSPF నెట్వర్క్ టు నాన్ OSPF నెట్వర్క్. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అంటే మనం ఏదైతే రౌటింగ్ డొమైన్ ఉందో దాంట్లో మనం OSPF రౌటింగ్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేసినాం. అది ఇట్ మే బి సింగిల్ ఏరియా కావచ్చు, లేదంటే మల్టీ ఏరియా కావచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఇంటర్నెట్కి కనెక్టివిటీ అవ్వాలంటే సో మొత్తం ఇంటర్నెట్కి ఓన్లీ సింగిల్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఉండదు. దేర్ ఆర్ మల్టిపుల్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేది తెలుసు మనకు. అంటే ఎప్పుడైతే మనం OSPF నెట్వర్క్ నుంచి నాన్ OSPF నెట్వర్క్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాస్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలనుకో, దెన్ వీ నీడ్ టు కాన్ఫిగర్ ది డిఫాల్ట్ స్టాటిక్ రౌట్. ఇప్పుడు నీకు రావాల్సిన డౌట్ ఏంటంటే మనం EIGRPలో కూడా ఈ సేమ్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాం. డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అనేది ఎందుకు అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు OSPF మొత్తం చేసుకోవాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. అంటే OSPF ఓన్లీ హ్యాండిల్ రౌట్స్ విత్ ఇన్ ఇట్స్ ఓన్ నెట్వర్క్ అండ్ డస్ నాట్ ఆటోమేటికలీ కనెక్టెడ్ టు outside network like the internet. To fix this you need a default static route. సో కమాండ్ తెలుసు కదా, ఎనీ నెట్వర్క్ అన్నోన్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే డిఫాల్ట్ స్టాటిక్ రౌట్. కమాండ్ గుర్తుందా మీకు? ఎస్, IP రౌట్ ఎనీ నెట్వర్క్ ఎనీ సబ్నెట్ మాస్క్ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఆర్ నెక్స్ట్ హాప్ ID అనేది మనకు తెలుసు. అంటే ఏ డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ దట్ పాయింట్స్ టు ది గేట్వే రౌటర్. Then you must share this route with the OSPF. So other routes in your network know the where to send the internet traffic. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఒక ఎడ్జ్ రౌటర్ అంటాం. ఆ ఎడ్జ్ రౌటర్ని మనం జనరల్గా ఏమంటాం, ఇన్ కేస్ ఆఫ్ OSPFలో అటానమస్ సిస్టమ్ బౌండరీ రౌటర్ ASBR అంటారని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో ఎప్పుడైతే నువ్వు ASBR అంటే నార్మల్గా అయితే ఎడ్జ్ రౌటర్ అంటాం, రైట్. సో ఇన్ కేస్ ఆఫ్ OSPF వర్షన్ 2లో మనం ఏమంటామంటే దాన్ని ASBR అంటాం. ఎప్పుడైతే ASBRలో నువ్వు డిఫాల్ట్ రౌట్ అనేది రాసినావో ఎక్కడికి, ఇంటర్నెట్ వెళ్ళడానికి, సో మిగతా ఏదైతే OSPF డొమైన్లో ఉన్న రౌటర్కి సో ఇంటర్నెట్కి వెళ్ళడానికి తెలియదు. ఎందుకంటే ప్రతి రౌటింగ్ టేబుల్లో దాని యొక్క రౌట్ ఉండాలని చెప్పుకున్నాం. నువ్వు డిఫాల్ట్ రౌట్ ASBRలో రాసినంత మాత్రాన ఆ రౌట్ అనేది ఆటోమేటిక్గా అన్నిటికి అంటే OSPF డొమైన్లో స్ప్రెడ్ కాదు. ఎందుకంటే అక్కడ రన్ అయ్యే ప్రోటోకాల్ OSPF, నువ్వు ఇక్కడ రాసింది ఏంటంటే డిఫాల్ట్ స్టాటిక్ రౌట్. సో ప్రతి రౌటర్కి ఏమని ఇన్ఫార్మ్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు కనెక్టెడ్ టు ది ఎక్స్టర్నల్ రౌట్ జస్ట్ యూ గో టు ది ఈ పర్టికులర్ ASBR రౌటర్ అనేది చెప్పాలి. దాన్నే మనం ఏమంటామంటే ప్రాపగేషన్ అని అంటాం. సో దాన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనేది కూడా మనం చూద్దాం, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే రౌటర్ కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్ ఈజ్ సమ్ టైమ్ కాల్డ్ ది ఎడ్జ్ రౌటర్ ఆర్ ది గేట్వే రౌటర్ అని కూడా అంటాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ OSPF టెక్నాలజీలో ద రౌటర్ లోకేటెడ్ బిట్వీన్ OSPF రౌటింగ్ డొమైన్ అండ్ నాన్ OSPF నెట్వర్క్ ఈజ్ కాల్డ్ ది అటానమస్ సిస్టమ్ బౌండరీ రౌటర్. అంటే దీన్నే మనం ఏమంటామంటే ASBR అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏరియా 0 అనుకుందాం, ఇక్కడ R2 అనేది ASBR అనుకుందాం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నుంచి మనం ఇంటర్నెట్కి అంటే డిఫరెంట్ నెట్వర్క్స్కి కనెక్ట్ కావాలి, రైట్. సో ఇది మన రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఎక్కడండి డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ రాయాలి? సో ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్టివిటీ ఉంది కదా, సో ఇక్కడ R2లో అనేది మన డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అనేది రాయాలి. సో దానికి కమాండ్ ఏంటండి, IP రౌట్ ఎనీ నెట్వర్క్ అంటే ఏ నెట్వర్క్ అయినా అంటే అన్నోన్ నెట్వర్క్ యూజ్ చేసే అడ్రస్ ఏంటంటే 0.0.0. ఎందుకంటే కొన్ని 100,000
నెట్వర్క్స్ అనేవి అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనుకో ఒక డిఫరెంట్, యాహూ రైట్ అట్లా డిఫరెంట్, సిస్కో ఒకటి డిఫరెంట్, AWS ఒకటి, అజూర్ ఒకటి, ఇట్లా డిఫరెంట్స్ ఉంటాయి. సో ప్రతి నెట్వర్క్కి నువ్వు రౌటర్ రాస్తా కూర్చోవాలంటే లైఫ్ టైం సరిపోతుంది రైట్. నీకు CPU క్యాపబిలిటీస్ ఉండవు, ఆ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉండవు. దానికోసం ఏది వచ్చినా కానీ ఇట్లా ఫార్వర్డ్ చేయి, అక్కడ నుంచి ISP చూసుకొని నీకు ఇంటర్నెట్కి రౌట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి ISP నుంచి ఏమొస్తుందంటే మళ్ళీ R2కి వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దానికోసం మనం యూజ్ చేసే కమాండ్ ఏంది, IP route ఎనీ నెట్వర్క్ అంటే 32-bit నెంబర్ 4 zeros ఎనీ సబ్నెట్ మాస్క్ రైట్. సో నెక్స్ట్ హాప్ ఐడి అని వేయచ్చు. నెక్స్ట్ హాప్ ఐడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా ఈ రౌటర్, దీనికి ఇక్కడ ఒకటి కనెక్ట్ అయింది కదా ఇంటర్ఫేస్, ఈ ఇంటర్ఫేస్ IP అడ్రస్ ఇచ్చినా సరిపోతుంది. లేదంటే ఇంకొక వేలో ఈ ఇంటర్ఫేస్ ఒక పోర్ట్ ఉంటుంది కదా సంథింగ్ G0/0/0 సీరియల్ 0/0/0 సంథింగ్ ఉంటుంది కదా, ఆ పోర్ట్ అన్న ఇచ్చుకోవచ్చు. ఈ 2 పాసిబిలిటీస్లో ఏదో ఒకటి ఇచ్చుకున్నప్పుడు మనకి ఇట్లా ISPకి రౌట్ అయ్యి అక్కడ నుంచి మనకు వాళ్ళు ఆటోమేటిక్గా ISP నుంచి కాన్ఫిగర్ చేసుకుంటారు కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్గా మనం ఇంటర్నెట్కి అనేది కనెక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్జినేట్ కమాండ్ అనేది మీకు గుర్తు రావాలి రైట్. సో అంటే దిస్ ఇన్స్ట్రక్ట్ R2 అంటే ఈ రౌటర్ అండి to be the source of the default route information and propagate the default static route in OSPF update. అంటే దీని రౌటింగ్ టేబుల్లో కానీ మీరు అబ్జర్వ్ చేసిందంటే సో దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవి LSA ప్యాకెట్స్ ఎక్స్చేంజ్ చేసుకుని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీని రౌటింగ్ టేబుల్లో. బట్ ఎప్పుడైతే నువ్వు ఇక్కడ R2 నుంచి దీనికి స్టాటిక్ రౌట్ రాసినావో అది R1కి R3కి ప్రాపగేట్ అవ్వదు, ఎందుకంటే అది డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ కాబట్టి. ఇప్పుడు నువ్వేం చేయాలి, అరే భాయ్ నువ్వు అవుట్ సైడ్ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలంటే నువ్వు R2కి పోరా అని చెప్పాలి. అప్పుడు R1కి R3కి ఏ విధంగా తెలుస్తుంది, ఏదైతే రౌటర్లో నువ్వు డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అనేది కాన్ఫిగర్ చేసినావో ఆ రౌటర్ లోపలికి వెళ్ళి డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ కమాండ్ టైప్ చేయాలి. ఎందుకు టైప్ చేయాలంటే ఇది ఇన్ఫర్మేషన్ రౌట్ చేయడానికి సోర్స్ ఆఫ్ ది డిఫాల్ట్ రౌట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాపగేట్ ది డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ ఇన్ ది OSPF అప్డేట్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా రాయొచ్చు, మన కమాండ్ మీకు గుర్తుందా, మనం ఈ AGRPలో రాసినప్పుడు ఈ R2 అనే రౌటర్లోకి వెళ్ళి దీన్ని ఇక్కడ ASBR అంటాం అంతే. అదే దాన్ని ఏమంటామంటే ఎడ్జ్ రౌటర్ అని అంటాం. ఇక్కడ మనకి AGRP ఐటీలో IP రౌట్ ఎనీ నెట్వర్క్ ఎనీ సబ్నెట్ మాస్క్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనిది IP అడ్రస్ ఇలా ఉందనుకో 192.168.1.10 ఉందనుకో, అదన్నా రాయి, లేదంటే ఇంటర్ఫేస్ నెంబర్ అన్న రాయి రైట్. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మాత్రమే చేంజెస్ ఉంటాయి. అప్పుడు వీటికి ప్రాపగేట్ అవ్వాలంటే ఏం రాయాలి, సో ఫస్ట్ నువ్వు రౌటర్ ఏ రౌటింగ్ ప్రోటోకాల్ ఉంది, ఇక్కడ OSPF రౌటింగ్ ప్రోటోకాల్ ఉంది. అంటే ఇక్కడ నువ్వేం చేయాలి, రౌటర్ OSPF ఆ ప్రాసెస్ ID ఉంటుంది కదా అది ఎంటర్ చేసిన తర్వాత నువ్వు టైప్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ రైట్. దాని తర్వాత నువ్వు షో IP ప్రోటోకాల్స్ అనే ప్రతి రౌటర్లో కానీ టైప్ చేసినావంటే నీకు స్టాటిక్ రౌట్ అనేది ఉందా లేదా, డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్ కేసు ఉన్నిందంటే మనకు కనెక్టివిటీ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నుంచి స్టాటిక్ రౌట్ రాసిన, ఇప్పుడు నా రౌటింగ్ టేబుల్ ఏముంది, గేట్వే ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఈజ్ O.O.O.2 టు నెట్వర్క్ అంటే ఎనీ నెట్వర్క్ అంటే దీని గురించి డిస్కస్ అయింది. అంటే మనకి STAR అంటే ఏంది, డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అనేది ఉంది రైట్. అదేవిధంగా ఇక్కడ దీనికి రావాలి కదా, దేనికి R1కి R3కి తెలియాలి కదా, అప్పుడు R1 రౌటింగ్ టేబుల్లోకి వెళ్ళి నువ్వు చెక్ చేసినావంటే ఇక్కడ O*E2 అని ఉంటుంది. ఇదేంటండి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ RIP ప్రోటోకాల్. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే మనకు డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అనేది ఇక్కడ కూడా వచ్చింది, ఎక్కడ ఇన్ఫర్మేషన్ని ఆరిజినేట్ చేసిన తర్వాత. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే నోటీస్ దట్ ద రౌట్ సోర్స్ ఆన్ R1 అండ్ R3 ఈజ్ O*E2. ఇక్కడ నుంచి చూసినావా, అదే R1లో ఏముందండి, S* ఉంది, అక్కడ నుంచి కాన్ఫిగర్ చేసినావు కాబట్టి ఇవి ప్రాపగేషన్ చేసినావు కాబట్టి ఇక్కడ ఏముంటుంది అంటే O*E2 అని ఉంటుంది. అంటే సిగ్నిఫైయింగ్ దట్ ఇట్ వాస్ లెర్న్ యూజింగ్ ది OSPF వర్షన్ 2. ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా, ఆస్ట్రిక్ సింబల్ ఉంది కదా, ఐడెంటిఫై దిస్ యాజ్ ది గుడ్ క్యాండిడేట్ ఫర్ ది డిఫాల్ట్ రౌట్. The E2 designation identify that it is an external route. The meaning of E1 and E2 is beyond the scope of this module. As per CCNA లో మనకు E1, E2 వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ స్టాటిక్ రౌట్ అనేది ఇంప్లిమెంట్ అయిందా లేదా చెక్ చేయండి రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఉంది కదండి 2.5.3 ప్యాకెట్ ట్రేసర్ ప్రాపగేటెడ్ డిఫాల్ట్ రౌట్ ఇన్ OSPF V2 గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. సో మీరు ఒకసారి ఇక్కడికి వెళ్ళి
ఈ రౌటర్ 1లో ఏమేమి ఇంటర్ఫేస్ ఉన్నాయి, సో అవి ఏ విధంగా కాన్ఫిగర్ చేసినావు అనేది మన ప్రీవియస్ క్లాస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామో దాన్ని బేస్ చేసుకొని భాగంగా మీరు కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రాపగేట్ ఏ డిఫాల్ట్ రౌటర్ అండి. ఇక్కడ ASBR రౌటర్ ఏముందండి, R1, R3, R2. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ నెట్వర్క్స్కి వెళ్ళడానికి యూజ్ చేస్తున్నామండి. ఇప్పుడు వాడు ఏముంటుందంటే ఫస్ట్ టెస్ట్ ది కనెక్టివిటీ టు ది వెబ్ బ్రౌజర్ అంటుండు. అంటే PC1, PC2, PC3లోకి వెళ్ళి ఇక్కడ వెబ్ బ్రౌజర్ అనేది డిఫరెంట్ నెట్వర్క్లో ఉంది, OSPF కాదు, నాన్ OSPF ఏరియాలో ఉంది. దాని IP అడ్రస్ వచ్చి 64.100.1.2. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ PC1లోకి వెళ్ళి సో ఇది కమ్యూనికేట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అప్పుడు మనం యూజ్ చేసే కమాండ్ ఏంది, టెల్నెట్ కమాండ్ అనేది యూజ్ చేయొచ్చు, లేదంటే పింగ్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు, లేదంటే మనం ట్రేస్ రౌట్ కమాండ్ యూజ్ చేసినాం కదా, దాన్ని యూజ్ చేసుకుంటే ఏ పాత్ నుంచి పోతుందో తెలుస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి నా సిస్టమ్ నుంచి ఈ వెబ్ సర్వర్కి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఎప్పుడు డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అనేది రాయకముందు. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్. ఎక్కడి నుంచి అన్రీచబుల్ అని వస్తుంది, ఈ సిస్టమ్ IP అడ్రస్ కాదండి, ఇది డిఫాల్ట్ గేట్వే అంటే 172.16.1.1 రైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే దీని యొక్క IP అడ్రస్ ఉంది కదా, సో దీని IP అడ్రస్ వచ్చి 172.16.1.1. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ రౌటర్కి డస్ నాట్ నో హౌ టు గో టు దిస్ వన్. ఎందుకంటే సింపుల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు రౌటర్ R1లోకి వెళ్ళి కమాండ్ లైన్లో CLIలోకి వెళ్ళి మనం గాన షో IP రౌట్ అనే కమాండ్ టైప్ చేసినాం అనుకో, ఇక్కడ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసి ఉంటే మనకి ఎక్కడ స్టాటిక్ రౌట్ లేదు, ఈవెన్ ఆ నెట్వర్క్కి ఎట్లా వెళ్ళాలి అనేది మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. అర్థమవుతుందా? అందువల్ల ఎప్పుడైతే ప్యాకెట్ ఈ రౌటర్కి వెళ్తుందో దాని రౌటింగ్ టేబుల్లో చెక్ చేసినప్పుడు ఇట్ డస్ నాట్ నో సో హౌ టు గో టు దిస్ పర్టికులర్ వెబ్ సర్వర్. ఎందుకంటే అది డిఫరెంట్ నెట్వర్క్లో ఉంది, దీని రౌటింగ్ ఇన్ఫర్మేషన్లో లేదు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఓన్లీ OSPF మాత్రమే కాన్ఫిగర్ చేసింది ఇక్కడ రైట్. సో డిఫాల్ట్ రౌట్ నాన్ OSPF రౌట్కి ఎట్లా కనెక్ట్ అవ్వాలనేది ఇక్కడ కాన్ఫిగర్ చేయలేదు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కనెక్టివిటీ అనేది ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఆ రౌటర్లో ఆ రౌటింగ్ టేబుల్లో లేదు. ఎక్కడికి వెళ్ళాలి, నాన్ OSPF నెట్వర్క్కి వెళ్ళడానికి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ASBR రౌటర్ కదా, సో ఇక్కడికి వెళ్ళి IP రౌట్ ఎనీ నెట్వర్క్ ఎనీ సబ్నెట్ మాస్క్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేసిండ్రంటే ఇది సీరియల్ 0/1/0, ఇది ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఉంది కదా, నెక్స్ట్ హాప్ ID. ఇక్కడ నీకు IP అడ్రస్ తెలియలేదనుకో, తెలిస్తే IP అడ్రస్, ఇన్ కేస్ తెలియలేదనుకో ఇంటర్ఫేస్ ఏంది సీరియల్ 0/1/0 అనేది ఇవ్వు రైట్. అంటే ఇప్పుడు ఎక్కడ ఏ రౌటర్లోకి వెళ్ళాలి, R2 రౌటర్లోకి వెళ్ళాలి. సో R2 రౌటర్లోకి వెళ్ళిన తర్వాత మనం టైప్ చేయాల్సిన కమాండ్ ఏంది, ఫస్ట్ అయితే మనం కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్దామండి. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఎనేబుల్ కాన్ఫిగర్ టెర్మినల్. సో కమాండ్ ఏందండి, స్టాటిక్ రౌటర్లు రాయాలంటే IP IP రౌట్ 0.0.0 తెలియకపోతే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ వాడండి. సో డెస్టినేషన్ ప్రిఫిక్స్ మాస్క్ అడుగుతుంది, అర్థమవుతుందా, అంటే సబ్నెట్ మాస్క్. సో ఎనీ నెట్వర్క్ ఎనీ సబ్నెట్ మాస్క్. సో ఇక్కడ మళ్ళీ షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకుంటే ఇక్కడ ఫార్వర్డింగ్ రౌటర్ అడ్రస్ అని ఉంది రైట్, లేదంటే ఇంటర్ఫేస్ రాయండి. ఇన్ కేసు రౌటర్ IP అడ్రస్ తెలియకపోతే అదేందండి సీరియల్, లేదంటే ఇట్లా రాసుకోవచ్చు రైట్. సో లేదంటే మీరు సీరియల్ అని రాసుకోండి, ఏంటంటే SC 0/1/0 రైట్. ఇక్కడ చూడండి డిఫాల్ట్ రౌట్ వితౌట్ గేట్వే ఇఫ్ నాట్ పాయింట్ టు పాయింట్ ఇంటర్ఫేస్ మే ఇంపాక్ట్ ది పర్ఫార్మెన్స్. ఇక్కడ ఉంది కదా, ద సేమ్ థింగ్ అనేది మనకి ఇక్కడ అపియర్ అవుతుంది రైట్. సో పాయింట్ టు పాయింట్ కనెక్షన్, ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా మీరు ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి స్టాటిక్ రౌట్ అనేది ఉందా లేదో చెక్ చేయండి. షో IP రౌట్ కొడితే మీకు మొత్తం చూపిస్తుంది కదా రైట్. సో అట్లా కాకుండా ఓన్లీ నీకు స్టాటిక్ రౌట్ రిలేటెడ్ కావాలంటే ఏం చెప్పినా స్టాటిక్ అని టైప్ చేయాలి. అది ఓన్లీ నీకు OSPF కావాలంటే OSPF, EIGRP కావాలంటే EIGRP రైట్. షో IP రౌట్ స్టాటిక్. ఇప్పుడు ఉంది STAR ఉందా అంటే డిఫాల్ట్ రౌట్ అనేది కాన్ఫిగర్ అయింది. లేదంటే నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా షో IP రౌట్ అనేటి కమాండ్ టైప్ చేసినావు అనుకో, ఇక్కడ నీకు జస్ట్ మోర్ మీద క్లిక్ చేయండి, STAR అని ఉంది, డైరెక్ట్లీ కనెక్టెడ్. అంటే ద లాస్ట్ డిఫాల్ట్ గేట్వే ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఈజ్ సెట్ అని ఉంది. అంటే మనకు ఇది ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది. ఓకే ఫైన్, ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు నేను డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేసినా, ఇప్పుడు నేను PC1లోకి వెళ్ళి మళ్ళీ నేను సేమ్ కమాండ్ టైప్ చేసిన, అంటే నేను ఇచ్చినంత మాత్రాన డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అది కనెక్ట్ అవుతుందా లేదు. రౌటర్ నుంచి ఏమని చెప్తుంది,
డిఫాల్ట్ డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్ అని చెప్తుంది. అంటే మీనింగ్ ఏంది, నేను ఇచ్చినా కానీ నాకు ఎందుకు కనెక్ట్ కాలేదంటే ఇప్పుడు నీకు R1లో ఆ రౌటింగ్ టేబుల్లో అది వచ్చిందా లేదా చూడాలి. అప్పుడు ఏ కమాండ్ టైప్ చేయాలి మనం, షో ఐపీ రౌట్ అనే కమాండ్ చేస్తే మొత్తం రౌటింగ్ టేబుల్ చూపిస్తుంది. సో ఇక్కడ మొత్తం రౌటింగ్ టేబుల్లో కానీ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే రైట్, సో ఎక్కడైనా నీకు ఇక్కడ ఆ అన్నోన్ నెట్వర్క్స్కి వెళ్ళడానికి ఏమన్నా రౌట్ ఉందా, ఇవన్నీ ఏంది OSPF రౌట్స్. ఓ అంటే OSPF రౌట్, ఇవి డైరెక్ట్లీ కనెక్టెడ్ లింక్స్, అవి ఆ కనెక్టెడ్ లింక్స్ నుంచి నేర్చుకున్న లెర్నడ్ రౌట్. అర్థమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌటర్కి ఈ నెట్వర్క్ కనెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌటర్ ఉంది అనుకుందాం, ఆ రౌటర్కి ఒక నెట్వర్క్ అనేది కనెక్ట్ అయింది. ఆ నెట్వర్క్ ఏంది, సపోజ్ 192.168.10.4 నెట్వర్క్ అనుకో. ఈ నెట్వర్క్ లోపల ఇంటర్ఫేస్కి IP అడ్రస్ ఇస్తావు కదా, అది 10.5/32 అంటే ఒకే ఒక IP అడ్రస్ అనేది. అదేవిధంగా ఇంకొక IP అడ్రస్ ఉంటుంది కదా, ఇట్లా. అర్థమవుతుందా, సారీ లెర్నెడ్ అంటే రైట్. ఈ నెట్వర్క్ నుంచి ఆ ఇంటర్ఫేస్కి ఏవైతే IP అడ్రస్లు ఉన్నాయో అవి లెర్నెడ్. కనెక్టెడ్ అంటే ఇవి డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్. ఇవి OSPF రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసుకుని నేర్చుకునింది. కానీ నీకు ఎక్కడైనా డిఫాల్ట్ రౌట్ లేదంటే స్టాటిక్ రౌట్ ఎట్లా వెళ్ళాలనేది ఎక్కడన్నా ఉందా, లేదు. ఎందుకు లేదు, నువ్వు ఎప్పుడైతే ఆ ASBR రౌటర్లో లేని నెట్వర్క్ అయినా కానీ ఇట్లా అని చెప్పినంత మాత్రాన ఇక్కడికి రాదు. అర్థమవుతుందా. సో అప్పుడు వీటికన్నిటికి నువ్వేం చేయాలంటే కాన్ఫిగర్ ది OSPF టు ప్రాపగేట్ ది డిఫాల్ట్ రౌట్ ఇన్ OSPF రౌటింగ్ అప్డేట్, లేదంటే అది ప్రాపగేట్ కాదు. సో దానికి ఫస్ట్ మనకి ఏంది, రౌటర్ OSPF ప్రాసెస్. సో ఫస్ట్ OSPF ఇక్కడ 1 ఉంది, నేను ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే మనకు తెలుసు కదండి. సో R1లోకి వెళ్ళినా దేంట్లోకి వెళ్ళినా కానీ విత్ ఇన్ ఏరియా అంటే మ్యాక్సిమం మనం సేమ్ ప్రాసెస్ ఐడియా ఇస్తాం కదా. సో IP ప్రోటోకాల్స్ కమాండ్ టైప్ చేసినాం అనుకో, ఇక్కడ OSPF ఏముంది, 1 ఉంది. అర్థమవుతుందా. సో దాన్ని బట్టి నన్ను గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇక్కడ ఏ రౌటర్లో చేయాలి, ఇది ఎక్కడైతే నువ్వు స్టాటిక్ రౌటర్ రాసినావో అక్కడ నుంచి డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మిగతా రౌటర్స్కి ఆర్జినేట్ చేయాలి. సో R2 మీద క్లిక్ చేసి రైట్, సో రౌటర్లోనే కదా మనం రౌటింగ్ ప్రోటోకాల్ రాసేది, కాన్ఫిగర్ టెర్మినల్. సో రౌటర్ ఏందండి, ఏ రౌటింగ్ ప్రోటోకాల్ వాడుతుంది, OSPF. దాని ప్రాసెస్ ID ఏంటంట 1. నువ్వు ఆల్రెడీ స్టాటిక్ రౌటర్ రాసినావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆ డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆర్జినేట్ చేయాలి. అర్థమవుతుందా. ఇప్పుడు ఆరిజినేట్ చేసిన తర్వాత ఇప్పుడు R1 రౌటింగ్ టేబుల్లోకి రా. R1 రౌటింగ్ టేబుల్లోకి వచ్చి ఇంతకుముందు ఏవైతే నువ్వు కమాండ్ టైప్ చేసినావో ఇప్పుడు సేమ్ కమాండ్ టైప్ చేయి, షో IP రౌట్ అనే కమాండ్ టైప్ చేయి. ఇక్కడ నువ్వు కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేసినావంటే జస్ట్ ఎంటర్ కొట్టు, అబ్జర్వ్ చేసినావంటే మనకి ఈ రౌట్ అనేది ఉంది. అర్థమవుతుందా. డన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంతకుముందు PC1 నుంచి మనకు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు కదా. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి రైట్, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి సేమ్ కమాండే టైప్ చేయండి. రైట్, అప్ యారో మార్క్ యూజ్ చేయండి. సో ఇంతకుముందు ఏమొచ్చింది, డెస్టినేషన్ హోస్ట్ రీచబుల్ అని వచ్చింది. ఇక్కడ ఆ రౌటర్ యొక్క డిఫాల్ట్ గేట్వే, సిస్టమ్కి డిఫాల్ట్ గేట్వే ఉంటుంది కదా అక్కడ నుంచి. కానీ ఇక్కడ ఏమైంది, రిప్లై అనేది వస్తుంది. రైట్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు TRACERT ట్రేస్ రౌట్ కమాండ్ ఉంది కదా. సో దాని యొక్క IP అడ్రస్ ఏంటండి, వెబ్ సర్వర్ది 64.100.1.2. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళింది, డిఫాల్ట్ గేట్వే, అక్కడ నుంచి 3.2, అక్కడ నుంచి 209. సో ఫైనల్గా అది అక్కడికి రీచ్ అయింది. సో ఈ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో నేనేం చెప్తున్నా అంటే మీకు ఇది ఒక్కటే కాకుండా సో IP రౌట్లు ఏమున్నాయి, అడ్జసెన్సీ ఏం ఎస్టాబ్లిష్ అయింది, డేటాబేస్ ఏముంది, తర్వాత కంప్లీట్ రౌట్ ఏముంది, అవన్నీ చెక్ చేయండి మీరు. అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది మరింత క్లియర్గా అర్థమవుతుంది. రైట్, సో ప్రాసెస్ ID ఏంది, నైబర్షిప్ ఏమేమి ఎస్టాబ్లిష్ చేసినాయి, అది ఫుల్ ఉందా, 2-way ఉందా, రైట్, సో అది బ్రాడ్కాస్ట్లో ఉందా లేదంటే పాయింట్ టు పాయింట్ లింక్లో ఉందా, ప్రయారిటీ వాల్యూస్ ఏమున్నాయి, ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అనేది మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ మనకు వ్యాన్ కాన్సెప్ట్ ఇంకా నేర్చుకోలేదు కాబట్టి మన రౌటర్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇది లోపల ఇది ఒక నెట్వర్క్, అది మనం ఫర్దర్ క్లాస్లో నేర్చుకుంటాం. ఇవన్నీ మనం చేయడానికి ఉండదు. అది ఇప్పుడు నేను ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ ఇవ్వడం వల్ల నువ్వు ఈజీగా నేర్చుకోవచ్చు.